కూడా రాలేదు. జగన్ హయాంలో మొత్తం సున్నా. ఇది పదే పదే చెప్పుకొచ్చింది ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ, అలాగే యాంటీ వైసీపీ టీం కానీ జగన్ టీం కానీ నడిచింది. నేను అనేక సార్లు చెప్పాను, చంద్రబాబు టైంలోనూ పెట్టుబడులు వచ్చినాయి, జగన్ టైంలోనూ పెట్టుబడి. చంద్రబాబు టైంలోనూ ఎఫ్డీఐలు వచ్చినాయి, జగన్ టైంలోనూ వచ్చినాయి. ఎక్కువ తక్కువలు ఎవరి లెక్కలు అలాగే చెప్తారు. దొంగ లెక్కలు ఏంటంటే వాళ్ళు ఎంబోయో కుదుర్చుకున్నదంతా వచ్చేసినట్టే చెప్తారు. అప్పుడు 20 లక్షల కోట్లు, జగన్ అప్పుడు 12 లక్షల కోట్లు ఏంటో. ఫైనల్గా వచ్చేది కార్యరూపం దాల్చింది అప్పుడు ఒక 60-70 వేల కోట్లు, ఇప్పుడు 1,00,00,000-1,50,000 కోట్ల రూపాయల లెక్క ఉంటుంది, లేదా ఇప్పుడు ఇంకొక 70,000-80,000 కోట్లు ఉంటుంది. ఇది ఒరిజినల్ చెప్పడానికంటే ఈ దొంగ మాటలకే ఎక్కువైపోతుందని అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా సాక్షి ఇదే ఆంధ్రజ్యోతి ఒకటి రాసుకొచ్చింది, ఎఫ్డీఐలకి జగన్ దెబ్బ అంటూ 2019-24లో తెలంగాణకు $9,314 మిలియన్ వస్తే ఆంధ్రాకి $1,088 మిలియన్ వచ్చినాయి అని. అంటే పెట్టుబడి వచ్చినట్టు చెప్తున్నారు. తెలంగాణతో ఎందుకు కంపేర్ చేయడం? అలాగనైతే గుజరాత్ మహారాష్ట్రలతో కంపేర్ చేస్తావు నువ్వు? తెలంగాణ ఆల్రెడీ హైదరాబాద్ ఉంది, ఆంధ్రాలో ఏముండి తెచ్చిందని పెట్టుబడి పెట్టడానికి ఎఫ్డీఐలు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అయినా కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయి $1,085 మిలియన్. అంటే ఆషామాషి ఏం కాదు కదా. ఇది ఒక ఎత్తు. రెండవది ఇంకొకటి ఏంటంటే ఇంత పెట్టుబడి వచ్చిందని ఇంతకుముందు ఎందుకు రాయలేదు? పైసా కూడా రాలేదని చెప్పారు కదా. ఇంకా రావాలి అంటే ఎదగాలి ఇక్కడ రాష్ట్రం. ఇక్కడ మనం రాస్తే వార్త ఏం రాయాలి? 2014-19 మధ్యలో ఎంత ఎఫ్డీఐలు వచ్చినాయి ఒక్కొక్క ఏడాదికి, 2019-24 మధ్యలో ఎంత ఎఫ్డీఐలు వచ్చినాయి ఒక్కొక్క ఏడాది. ఇది లెక్క కడితే తెలిసిపోతుంది కదా. కరోనాను పక్కన పెడితే మిగతా 3 ఏళ్లలో ఎంత వచ్చినాయి, అంతకుముందు ఎంత వచ్చినాయి, ఇది కదా లెక్క కట్టాల్సిందే.